ఫర్ ఎ చేంజ్ ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతని కింద లేలు అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవు కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతలవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఓరోసి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లి పడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంట్రగు మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వహణ చెరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు.